ఎక్సర్సైజ్ 12.1లోని థర్డ్ సమ్. ఓకే, ఈ థర్డ్ సమ్ ఏంటంటున్నాడు అనేది చూద్దాం. ఓకే, ఈ సమ్ చెప్పే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత చివరిగా మీ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి, అది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్ ఆఫ్ రేడియస్. కోన్కి రేడియస్ 3.5 సెంటీమీటర్స్. మౌంటెడ్, కోన్ అనేది మౌంటెడ్ పైన ఉంటుందట. దేనికి? ఆన్ ద హెమిస్ఫియర్, హెమిస్ఫియర్ కి పైన ఉంటుందట. ఆఫ్ సేమ్ రేడియస్, రెండింటి యొక్క రేడియస్ సేమే. ద టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్, ఈ మొత్తం హైట్, టోటల్ హైట్ 15.5 సెంటీమీటర్స్. అయితే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. అయితే మొత్తం సర్ఫేస్ ఏరియా అంతా కనుక్కోండి అని చెప్తున్నాడు. అయితే ముందు మనం ఏంటంటే, హెమిస్ఫియర్ రేడియస్, కోన్ రేడియస్, కోన్కి రేడియస్, రేడియస్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు 3.5 సెంటీమీటర్స్. అదేవిధంగా రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ equals to 3.5 centimeters. 3.5 centimeters. Next, total height, the toy యొక్క total height. Total height of toy equals to 15.5 centimeters. Cone height, only height of cone. Height of cone. హైట్ ఆఫ్ కోన్ కావాలి అంటే మనం ఏం చేయాలి? టోటల్ హైట్లోంచి ఇది తీసేయాలి. 3.5 తీసేయాలి. 3.5 తీసేస్తే 12 సెంటీమీటర్స్. దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ కోన్. ఓకే, హైట్ ఆఫ్ కోన్ మనకు తెలిసిపోయింది. జాగ్రత్త చూడండి. దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ కోన్. దిస్ ఇస్ హైట్ ఆఫ్ కోన్, దిస్ ఇస్ రేడియస్. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది చూడండి, ఇందులో మనం స్లాంట్ హైట్ కనుక్కోవాలి. ఎందుకు స్లాంట్ హైట్ కనుక్కోవాలంటే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఎల్ కదా, కాబట్టి అందులో ఎల్ ఉంది కాబట్టి ఎల్ కనుక్కోవాలి. ముందు ఎల్ కనుక్కొని తర్వాత సమ్ స్టార్ట్ చేయాలి. ఎల్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. ఎల్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్, లేదా హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఈ స్క్వేర్ అవతల వైపు తీసుకెళ్ళినట్టయితే రూట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా రాసేద్దాం. ఎల్కి ఫార్ములా ఏంటంటే ఎల్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఆర్ అంటే ఎంత? ఆర్ 3.5 కాబట్టి 3.5 స్క్వేర్ ప్లస్ హెచ్, హైట్ ఆఫ్ ద కోన్ 12 కాబట్టి 12 స్క్వేర్. 35 ఇంటూ 35. 5 5s are 25, 2 5 3s are 15 and 2 add just 17, 3 5s are 15, 1 3 3s are 9 and 10, 5 12 1 2 1. పాయింట్ పెట్టాలి కదా, 1 more 2 నెంబర్స్ సార్, దీనికి ఒకటి కాబట్టి 2 నెంబర్స్ సార్ పాయింట్ పెట్టాలి. 12.25, 12 12s 44, 144. ఈ రెండు యాడ్ చేసుకోవాలి. అసలు 400 తర్వాత పాయింట్ పెట్టుకుని ఎన్ని జీరోలైనా పెట్టుకోవచ్చు. ఓకే కదా, కాబట్టి ఈ నెంబర్కి కూడా పాయింట్ ఇతను పాయింట్ వేయాలి. ఎప్పుడు యాడ్ చేసేటప్పుడు అవతల నెంబర్ రాసాను, ఇవతల వచ్చేటప్పటికి 2 1 ఇలా రాయాలి. ఇప్పుడు 5 2 6 5 1 ఇంత వచ్చింది. దేనికి స్క్వేర్ రూట్ కట్టాలి? 156.25 ఇది వచ్చింది కదా, దేనికి స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ చేయాలి. జాగ్రత్త చూడండి. 156.25. ఓకే, ఇప్పుడు వచ్చి జాగ్రత్త చూద్దాం. 2 నెంబర్స్ చేసుకొని రావాలి. ఇది మీకు తెలిసి వచ్చి ఆల్రెడీ 1 టేబుల్లో 1 1 1s are 1 0 0 అయితే మీరు రాయాల్సిన లేదు వచ్చి.
తర్వాత 56 తీసుకోండి, ఇది డబల్ చేసి ఇక్కడ తీసుకురావాలి 2, దీన్ని 2 చేత మల్టిప్లై చేసి ఇక్కడ తీసుకొచ్చాను. ఈ పక్కన ఏ నెంబర్ రాస్తే ఇక్కడ అదే నెంబర్ రాయాలి, దాని చేత దీన్ని మల్టిప్లై చేసి దీనికి ఇచ్చేసేయాలి. ఓకే కదా, 2 రాసామనుకోండి, ఇక్కడ 2 రాసామనుకోండి, 2 22 సార్ 44, ఇంకో 3 రాస్తే ఎక్కువైపోద్ది కాబట్టి 2 రాస్తున్నాను. 2 20 44, 2 1. ఇప్పుడు పైన ఉన్నవి తీసుకొని వచ్చే ముందు పాయింట్ అవతల వైపు తీసుకొచ్చేటప్పుడు పాయింట్ వేసేయాలి. ఓకే 20. ఇప్పుడు వచ్చి ఇది ఇంతకు ముందు 2 చేత మల్టిప్లై చేసేస్తాం కాబట్టి దాన్ని చేయకూడదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నెంబర్ 2 చేత మల్టిప్లై చేసి కిందకి తీసుకురావాలి. ఓకేనా, ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ అదే తీసుకోవాలి. చివరిని 5 ఉంది కాబట్టి సూపర్ చూద్దాం. 5 తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుందంటే 5 ఇక్కడ 5 అంటే 245 ఇంటూ 5 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ అదే తీసుకోవాలి. 5 5 Z 25, 2 5 4 Z 20, 2 యాడ్ చేస్తే 22, 2 5 2 Z 10, 2 యాడ్ చేస్తే 12 సరిపోయింది కాబట్టి 5 సరిపోయింది. ఇక్కడ కూడా 5, 0 ప్లస్ చేస్తే అంటే ఇది వచ్చింది స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఎంత వచ్చింది, స్క్వేర్ రూట్ వచ్చి 12.5 స్క్వేర్ అనమాట. స్క్వేర్కి రూట్కి పోతే ఎల్ ఎంత వచ్చింది అంటే 12.5. ఎల్ ఎంత వచ్చింది 12.5. ఎల్ ఈక్వల్స్ టు 12.5 వచ్చేసింది. దిస్ ఇస్ ద 12.5. ఓకే, ఇప్పుడు మనకి అన్ని రెడీ అయ్యాయి. ఓకేనా, ఇప్పుడు ఇట్లా అరేంజ్ చేసి మనం సమ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎల్ ఈక్వల్స్ టు 12.5. ఇప్పుడు వచ్చాడు ఏమంటున్నాడు, అది కనుక్కోమనేది ఏంటంటే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ total surface area of toy equals to curved surface area of cone plus curved surface area of hemisphere. అంటే ఫస్ట్ ఈ రెండింటికి యాడ్ చేయాలి. ఫస్ట్ ఏంటి పై ఆర్ ఎల్ ప్లస్ సెకండ్ ఏంటి 2πr². ఈ రెండు ఫార్ములాస్ పాసుకోవచ్చు ఉండాలి ఖచ్చితంగా. ఈ రెండింటిలోంచి కామన్, రెండింటికి పై ఒకటే, రెండింటిలో ఆర్ ఉంది, దీని ఆరు దాని ఆరు ఒకటే కాబట్టి ఆర్ కామన్ తీస్తే ఇందులో ఎల్ ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 పై కామన్ తీసి ఒక ఆర్ కామన్ తీసేసాం కాబట్టి ఇంకొక ఆర్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు వచ్చి పై వాల్యూ 22/7, వాడు ఏమి ఇవ్వకపోతే ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా 3.5. ఇది ఎల్ ఎంత 12 పాయింట్ చెప్పాను కదా, 12.5 ప్లస్ ఆర్ ఇంటూ 2 ఇంటూ ఆర్ ఎంత 3.5 ఇచ్చారు. ఇప్పుడు వచ్చి దీన్ని 7 0 ఇది అవతల ఇప్పుడు తీసుకెళ్ళేటైతే 35 అయితే అది ఎంత ఎన్నిసార్లు పోతుంది 5 times, 7 5 తర్వాత ఇప్పుడు చూసినట్టయితే ఈ రెండింటిని మల్టిప్లై చేసేద్దాం. 0.5 ఇంటూ 2, 2 5 10, 1, 2 0 0 1 0 1 0 1 1, ఒక నెంబర్ దట్ పాయింట్ 11.0 అంటే 11 కదా. ఇది 12.5 ప్లస్ 2 3.5 అంటే అర్థం 3.5, 2 3.5 7. ఓకే 11 ఇంటూ దీనికి ఇది యాడ్ చేస్తే 12కి 7 యాడ్ చేసాం అనుకోండి 8 9 19.5. 19.5ని 11 చేత మల్టిప్లై చేయాలి. 591 591 5 14 1, ఇది 14 1, ఇదేమో 10 11 1 2 ఇది వచ్చింది, అంతే కదా. ఓకే.
ఓకే. అడిషన్ ఒకసారి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. కానీ 5 ఓకే 14 1 యాడ్ చేసాం. ఓకే 9, 10 అండ్ 11 11కి 1 యాడ్ చేసి 2 సరిపోయింది. అంటే పాయింట్ 2 1 నెంబర్ తర్వాత కాబట్టి పెట్టాలి. 214.5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. నచ్చకపోతే మాత్రం డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేస్తున్నాను అనుకోవద్దు. ఓకే. ఏంటంటే మీకు ఇది అసలు నేను మన ఛానల్లోని ఎన్ని వీడియోస్ ఇప్పటి వరకు చేశాను, ఏ యూనిట్ చేశాను అనేది మీకు కరెక్ట్గా తెలియకపోవచ్చు. అందుకే ప్లేలిస్ట్కి వెళ్ళి మీరైతే ఈ యూనిట్స్ని మీరు అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. చక్కగా అన్నీ దొరుకుతాయి. ఓకే నీట్గా ప్రతి సమ్ము ఒక్క సమ్ము కూడా వదలకుండా ప్రతి సమ్ముని అయితే చెప్పడం జరిగింది. ఓకే ఇక్కడ చెప్పిన యూనిట్స్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు వరకు ఫినిష్ చేసుకున్నటువంటి యూనిట్స్ మన ఛానల్లో. ఓకే 6th యూనిట్ ట్రయాంగిల్స్, 8th యూనిట్ ఏమోని ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, 9th యూనిట్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, 10th యూనిట్ సర్కిల్స్, 11th యూనిట్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, 13th యూనిట్ స్టాటిస్టిక్స్. ఓకే ఈ యూనిట్స్ ప్రస్తుతానికి అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే మీరు వెళ్ళి చక్కగా ప్రతి సమ్మని అయితే చూడొచ్చు. ఎక్స్ట్రాడినరీగా అయితే మీకు ఉంటుంది. కంపల్సరీగా నేను హామీ ఇస్తున్నాను. ఈ ఛానల్ మీకు 100% యూజ్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. ఇది మీకు నచ్చితేనే ఈ ఛానల్లో ఏ విషయాన్నైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఓకే థ్యాంక్ యూ.